హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ములక్కాడ చికెన్ కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. మీరు ఇప్పటివరకు ఈ కర్రీ టేస్ట్ చేయకపోతే ఒక్కసారి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ టేస్ట్ అంతా కూడా ములక్కాడ పట్టి, ములక్కాడ అయితే ఎంత రుచిగా ఉంటుందంటే నమ్మలే కొద్దీ నమలాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకుంటారనమాట ములక్కాడ కనపడినప్పుడల్లా. అలానే ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా బాగుంటుంది అనమాట. అలానే పూరీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్ని టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మీడియం సైజు 3 ఉల్లిపాయలు, అలానే 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఆయిల్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా. అలానే ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. కర్రీకి సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే చేస్తున్నానండి. అలానే కొంచెం పసుపు కూడా వేసాను. 1/2 కేజీ చికెను, అలాగే 2 ములక్కాళ్ళు మనం ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు బాగా వేగినాయి కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ టమాటాలు 2 అయితే తీసుకొని ఇవి కూడా చిన్న ముక్కలు అనమాట. బాగా ఇంకా పేస్ట్ అనుకోండి, అట్లా చేసుకున్నాను అనమాట. అలా అని గంధంలో పేస్టు కాదు, అలా అని పెద్ద ముక్కలు కాదు, మంచి సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి దగ్గరికి అయిపోయింది. బాగా మగ్గిపోయింది సాఫ్ట్గా. ఇప్పుడు దీంట్లోకి ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం. ములక్కాడ ముక్కల్ని ఈ సైజులో కోసుకున్నాను. మీకు ఎట్లా వీలైతే అట్లా కోసుకోండి. ఇంకా పెద్దవైనా కోసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలైనా కోసుకోవచ్చు అనమాట. ఈ సైజు ఉంటే బాగుంటాయి తినడానికి. ములక్కాళ్ళు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా వేసేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ములక్కాళ్ళు ఏంటంటే మా చెట్టువేనండి, అందుకే మందు వేయలేని కాయలు కదా, తొందరగా ఉడికిపోతాయి. మరి కుక్కర్లో పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదనమాట. కొంచెం వేడి తగిలితేనే ఉడికిపోతున్నాయి. మన చెట్టు ములక్కాళ్ళు కాబట్టి. అదే బయట కొనేటి అయితే మందులో వేస్తారు కాబట్టి తొందరగా ఉడకవు. ఇలా బాగా వేసేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియంలో సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, వాటర్ వచ్చి బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ కారము అలానే ఇవి వచ్చేసి నేను ధనియాలు, చెక్క, లవంగాలు అంతా పొడి చేసిన పౌడర్ అనమాట, మసాలా పొడి. అదొక 1/2 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ అంటే 30 స్పూన్ వరకు వేసుకున్నానండి. కారము, మసాలా వేసేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. కొంచెం మసాలాలు ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం వేసుకోండి, ఎందుకంటే మేము నార్మల్గా తింటామన్నమాట. మరి ఎక్కువ మసాలా తినలేము, అందుకనేసి కొంచెం తక్కువనే వేసినాయి. ఎందుకంటే మనం ఇంట్లో ఆడించుకునేది కాబట్టి చాలా ఘాటు ఉంటుంది. బయట కొనేదానికంటే కూడా మనం ఇంట్లో అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ కాబట్టి ఎక్కువ ఘాటు ఉంటుంది. అందుకని నేను కొంచెం తక్కువనే వేసుకున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కారము, మసాలా వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వెంటనే పోసేయద్దు వాటరు. ఒక 30-20 సెకండ్స్ కానీ ఇలా బాగా కలుపుకొని ఆ కారం, మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా కదా, మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. ఇవన్నీ కూడా చికెన్కి, ములక్కాళ్ళకి బాగా పట్టుకుంటాయి అన్నమాట, కారము అలానే మసాలాలన్నీ కూడా. అలానే ములక్కాడ మటన్ కర్రీ కూడా వండుకుంటారండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా ఆ రెసిపీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను.
ఇదేం కాంబినేషన్ అని చాలామందికి డౌట్ రావచ్చు. ఒకసారి వండి తిని టేస్ట్ చేయండి, అప్పుడు మీరే అంటారు చాలా బాగుందనేసి. ఇక్కడ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వాటర్ వేసుకుందాం. ఇంకా ఎక్కువసేపు ఉంటే అడుగున మసాలాలన్నీ కూడా మాడిపోతాయి అన్నమాట. అందుకనేసి ఎక్కువసేపు ఇంక లేకుండా ఇక్కడ బాగానే వేయించాను నేనైతే. ఒక 30-40 సెకండ్స్ వరకు ఉంచేసాను అనమాట. ఉంచేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్నా. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్ళు అయితే పోసేసాను. ములక్కాళ్ళు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో పెడతలేదు కదా, బయట వండుతున్నాం కాబట్టి ములక్కాడ కూడా బాగా ఉడకాలి కదా. ఒకవేళ బాగా ఉడకలేదనుకో మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి ములక్కాడ బాగా ఉడకాలి, అలానే చికెన్ కూడా బాగా ఉడకాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియంలోనే వండుకోండి. హైలో పెట్టేశారంటే నీళ్ళు అనేది ఇంకిపోతాయి, ముక్కేమో ఉడకదు. అందుకనేసి మీడియంలో పెట్టుకొని నిదానంగా వండుకోవాలి, తొందరపడకుండా. హైలో పెట్టేస్తే మీకు కూర అనేది టేస్ట్ రాదు. అందుకనేసి చూస్తున్నారు ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. మనం మీడియంలో పెట్టి కొంచెం మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇన్ని నిమిషాలు ఉంచాలా అన్ని నిమిషాలు ఉంచాలని ఏం లేదండి. ఇక్కడ సిమ్ నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడైతే కర్రీ రెడీ చేస్తాను. మనం ఎంతైతే గ్రేవీ కావాలో చెప్పాను కదా నేను, చపాతీలోక రైస్లోక మనకి గ్రేవీ తెలుస్తుంది కదా, పులుసుగా కావాలనుకున్నాడు కొంచెం పులుసు ఉండేప్పుడు దించేసుకోండి. ఇక్కడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ములక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట. మనకి ఎక్కువ కలిపేద్ది, ఎక్కువ కలిపేశారంటే ములక్కాళ్ళన్నీ కూడా విరిగిపోతాయి అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే ఉడుకుతున్నప్పుడే ఇలా ఇడిపోతున్నాయి అనమాట ములక్కాళ్ళు. అందుకని జాగ్రత్తగా వండుకోవాలి. ఇదే ప్రాబ్లం వీటితో ఏంటంటే మటన్లో వేసినా చికెన్లో వేసినా తొందరగా ములక్కాడ విడిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా చికెన్ బాగా ఉడికింది, అలానే ములక్కాడ కూడా ఉడికితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ములక్కాడ కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ బాగానే ఉడికిపోయింది. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ చేసేస్తాను. ఈ మాత్రం గ్రేవీ అయితే నాకు సరిపోతుంది. ములక్కాళ్ళు కొన్ని ఎక్కువనే వేసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. టేస్ట్ బాగుంటుంది, చికెన్ టేస్ట్ ఆ ములక్కాడ పట్టేసి. చూస్తున్నారు కదా వేడి వేడి చికెన్ ములక్కాడ రైస్లో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఉప్పు కారం అన్నీ కూడా నేనైతే మళ్ళీ వేయను, ఒకటేసారి వేసానంటే కరెక్ట్గా సరిపోతుంది. కారం కూడా చాలా స్పైసీ ఉంది, అందుకని నేను తగ్గించే వేసుకున్నాను. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ములక్కాడ కూడా బాగా ఉడికింది కాబట్టి మంచి టేస్ట్ వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.